తమ పార్టీ పైన నాయకులపైన తప్పుడు వార్తలు రాస్తే సాక్షి పత్రిక కార్యాలయాన్ని ముట్టడిస్తామని జనసేన పార్టీ నాయకులు హెచ్చరించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పై తప్పుడు వార్త ప్రచురించారని ఒంగోలులోని పార్టీ కార్యాలయం వద్ద జనసేన నాయకులు సాక్షి పత్రికను దహనం చేశారు. ప్రతిపక్షాలపై తప్పుడు రాతలు రాస్తూ బురద జల్లటమే పనిగా పెట్టుకుందని ప్రచార కమిటీ చైర్మన్ జడా బాలనాగేంద్ర మండిపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి రియాజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో నడిచిన వ్యక్తి అని, అధినేత తీసుకునే నిర్ణయాలు తమకు శిరోధార్యమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దామచల జనార్దన్ విజయానికి కృషి చేస్తామన్నారు. ఇటువంటి తప్పుడు వార్తలు రాసే విధానాలను మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో చనపతి రాంబాబు, చిట్టెం ప్రసాద్, ముత్యాల కళ్యాణ్, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. సాక్షి పేపర్లో ప్రకాశం ఎడిషన్లో జనసేన తెలుగుదేశం నాయకుల మీద మా మధ్య విభేదాలు సృష్టించడానికి ఒక పిచ్చి రాతలు, అసంపూరిత రాతలు రాసి మా మనసుల్ని చెడగొట్టాలని ఈ రోజున రాసిన ఆ విలేకరిని పూర్తిగా ఖండిస్తున్నాం. వాస్తవానికి రియాజు ఒంగోలు సీటు ఆశించిన మాట వాస్తవం. అది ఒంగోలు ప్రజలందరికీ తెలిసిందే. పొత్తులో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒంగోలుకి దామచర్ల జనార్దన్ గారికి అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన రోజున మేము ఆ రోజు సిఎస్పురం పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి వెళ్తున్నాం. అదే రోజున రియాజు, నేను, మా ప్రసాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అనౌన్స్ అయినమ్మటినే జనార్దన్కి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పాము. తర్వాత తాడేపల్లిగూడెంలో సమావేశం అయిన తర్వాత అందరం కలిసి ఇదిగో తాడేపల్లిగూడెంలో రియాజ్ గారికి అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు ఇచ్చారు. సభ నిర్వహణకి లాజిస్టిక్ కమిటీ మెంబర్గా ఇచ్చి కందుల దుర్గేష్ గారిని, రియాజ్ని అందరినీ వేశారు. అది కూడా మీ ముందు తెలియపరుస్తున్నాను. రియాజ్ గారు ఆ బాధ్యతల్లో ఉంటూ బిజీగా ఉన్నారు. అంతేగాని ఒంగోలు అలిగి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాడని రాయటం, వార్తలు పూర్తిగా పిచ్చి రాతలు రాయటం, ఆఫీసు మారుస్తున్నారని, క్లోజ్ చేస్తున్నారని రకరకాలుగా రాశారు. అది ఏది ఒక్కటి కూడా వాస్తవం కానే కాదు. కానీ ఇటువంటి రాసిన సాక్షి విలేకరిపై వాస్తవానికి డ్యామేజ్ షూట్ వేయాలి రియాజ్ కానీ అది వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. సాక్షి పేపరు రాసిన విలేకరి ఎవరైతే ఉన్నారో వారి విఘ్నతకి వదిలేస్తున్నాం. కానీ రెండోసారి ఇటువంటి పిచ్చి రాతలు రాసే ముందుగా రియాజ్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. ఏమండి మీ గురించి ఇట్లా అనుకుంటున్నారు, మాది వార్త వచ్చింది, మీ తెలియపరచని ఖండించచ్చు. అది లేదు, ఖండన లేదు. మళ్ళీ అలాగే రియాజ్కి అరుణకి పడతం లేదని వార్తల్లో రాశారు. రియాజు, అరుణ మొన్న శనివారం రోజు సిఎస్పురంలో ఇద్దరు కలిసి ఒకే మీటింగ్లో పాల్గొన్నారు. అది అందరికీ తెలిసింది, మీడియా మిత్రులకు కూడా. వారిద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అలాగే భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా మనోహర్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా సస్పెండ్ చేయాలన్నట్టుగా రాశారు. అది కూడా వార్తలు నిజం కాదు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి వైసీపీ తరఫున బాలినేని వాసు అని చెప్పటం కానీ, ఈ సభ ఏర్పాటు చేసిన బాలినేని వాసుని మళ్ళీ గెలిపించండి అని కానీ చెప్పలేదు. అవి రాసుకో నీ పేపర్లో, అంతేగాని ప్రతిపక్షాల విషయంలో మీకే సంబంధం? అసలు మీ సాక్షి పేపర్లో రాసుకోవాల్సిందేంది? మీ అభ్యర్థి ఎవరో ఒంగోలు అభ్యర్థి, ఇంత మటుకు నువ్వు రాయలా. రియాజ్కి సీట్ రాలేదు, అలిగెళ్ళాడు, ఫోన్ స్విచ్ ఆపాడని. ఫోన్ అందరికి ఇప్పుడే మీరు చేయొచ్చు, ఎవరైనా. రియాజ్ ఫోన్ అందుబాటులోనే ఉంది, ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అంతేగాని సాక్షి పేపరు ఇటువంటి దుర్మార్గపు రాతలు రాస్తే ఇంకొకసారి సాక్షి ఆఫీసుని ముట్టడిస్తాము అని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. సాక్షి పేపర్లో జనసేన పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారి గురించి కొన్ని అవాకులు చవాకులాగా రాయటం జరిగింది. సాక్షి పేపర్లో సాక్షి పేపరు విలేకరికి, సాక్షి యజమానికి ఒకటే మేము చెబుతున్నాం, ఇది మరొకసారి కానీ జరిగితే మీ కార్యాలన్నింటినీ మేము ముట్టడిస్తాము. వాస్తవాలు
తెలుసుకొని నిజాలు తెలుసుకొని ఒక్కసారి మీరు పరిశీలించి రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. రియాజ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ 5 సంవత్సరాల నుంచి సొంత నిధులతో సొంత డబ్బులతో పార్టీని నడుపుతుంది అతను. కొంతమంది ఏదో చెప్పారు, మేము విన్నాము, అద్దె ఇవ్వలేదు అని చెప్పని పేపర్ను ఒక ముందు కూర్చొని రాసుకుంటే సరిపోదు. మీరు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టుకొని మీరు కొండలు తవ్వి హౌసులు కట్టుకొని మీ ఆఫీసులు కట్టుకున్నారు. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో సొంత నిధులతో తన కష్టాలతో పార్టీ నడుపుతున్నాడు. జనసేన నాయకులందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మడబడి ఉన్నాము. ఒకసారి ఆలోచించండి. ప్రజలు కూడా బుద్ధి చెప్తారు మీకు. మరొక్కసారి ఇలాగ జరిగితే మా జనసేన నాయకులు కార్యకర్తలు వీరమైన అందరం కూడా మేము ఈ సాక్షి పేపర్ని ఇచ్చేసి దిగ్ధం చేస్తామని చెప్పని కూడా మరొకసారి తెలుపుకుంటూ ఖబర్దార్ సాక్షి పేపర్ అని తెలుపుతున్నాం. మంచి వరి నాటులో కలుపు మొక్కలాగా సాక్షి పేపర్ అనే అది జగన్ పేపర్ అని పెట్టుకోవాల్సింది సాక్షి అని పేరు మార్చి పెట్టుకున్నారు. జగన్ గురించి మాత్రమే అబద్ధపు మాటలు అబద్ధపు చేష్టలు రాసుకునే వీళ్ళు అనవసరంగా ప్రతిపక్ష పార్టీల మీద వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి లేనిపోయిన మాటలు రాస్తున్నారు. టీడీపీ జనసేన ఎప్పుడైతే పొత్తు ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు నుంచి మేము చాలా ధర్నాల్లో పాల్గొన్నాము, చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాము. ఎక్కడా మా మధ్య పొరపచ్చాలు లేవు. జనార్దన్ గారు కూడా ఎంతో గౌరవంగా రియాజ్ గారిని ఎంతో గౌరవించడం మా కళ్ళారా మేము చూసాము. ఇలాంటివి ఏవీ జరగలేదు. ఈ రోజు కూడా రియాజ్ గారు యాక్చువల్గా 5 సంవత్సరాల నుంచి పార్టీలో మేము ఇక్కడ అందరం కష్టపడుతున్నందుకు రియాజ్ గారికి సీట్ ఇవ్వాలని మేమందరం కూడా కోరుకున్నాం. కానీ అది పొత్తులో భాగంగా జనార్దన్ గారికి ఇచ్చినందుకు రియాజ్ గారు మాకు ప్రతి ఒక్కళ్ళకి అమ్మ మనం పవన్ కళ్యాణ్ గారి మాట మీద వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మనం అందరం కట్టుబద్దులై ఉండాలి, ఆత్మీయ సమావేశం తర్వాత మనం అందరం కలిసి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి అని ఎంతో గొప్ప హృదయంతో చెప్పిన రియాజ్ గారి గురించి ఇలాంటి తప్పుడు మాటలు రాసే సాక్షి పేపర్ని మొహం పగలగొడతామని తెలియజేస్తున్నాం. అలాగే జనసేన పార్టీలో వర్గాలు ఉన్నాయని చెప్తున్నారు. రాయపాటి అరుణ గారు ఒక అధికార ప్రతినిధి. ఆమె వాయిస్ ఇచ్చుకుంటూ ఆమె స్పోక్స్ పర్సన్గా ఆమె పనిలో ఆమె ఉన్నారు. ఒక జిల్లా అధ్యక్షుడిగా రియాజ్ గారు ఆయన పనిలో ఆయన ఉన్నారు. వాళ్ళ మధ్య ఎటువంటి పొరపత్యాలు లేవు. అరుణ గారికి అసలు ఒక వర్గం అంటూ ఏమీ లేదు. ఆవిడ సింగిల్గా ఆమె పని ఆమె చేసుకుంటూ ఆవిడ వెళ్ళిపోతుంది. అంతేగాని ఇలాంటివన్నీ రాస్తే అరుణ గారు రియాజ్ గారు వేరని కాదు. జనసేన పార్టీ మొత్తం ఒకటే, ఉన్నది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి వర్గం మాత్రమే. దానికి కట్టుబడి మేమందరం పనిచేస్తున్నాం. దయచేసి ఇలాంటివి ఏవి ఇంకొకసారి రిపీట్ అయితే సాక్షి పేపర్ని ధ్వంసం చేస్తామని మేము వీర మహిళలుగా హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై హింద్. ఆ హెడ్లైన్ కాదు, కనబడట్లేదు, ఒంగోలు ఎమ్మెల్యే కనబడట్లేదు అని చెప్పి రాయాలి. ఎందుకంటే 25,000 మందికి పట్టాలు నేను ఇచ్చానని చెప్పి గర్వంగా చెప్పుకొని ఆ రోజు సీఎం తనకు వేరు కూడా హెచ్చరించకపోయేసరికి కనీసం అలిగి వెళ్ళిపోయినాడు ఒంగోలు ఎమ్మెల్యే. అటువంటి ఒంగోలు ఎమ్మెల్యే కనబడట్లేదని రాయాల్సిన ప్లేస్లో అదే రోజు శనివారం రోజు కూడా సిఎస్పురంలో పార్టీ ఆఫీస్ కార్యక్రమంలో ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రియాజ్ గారిని నిన్న కూడా తాడేపల్లిగూడెంలో మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే సభకి లాజిస్టిక్ కమిటీలో భాగంగా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడు ఈ రోజున. అటువంటి వ్యక్తిని నువ్వు కనబడట్లేదని చెప్పి ఏ విధంగా రాస్తావని చెప్పి మిమ్మల్ని పత్రికాముఖంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే షేక్ రియాజ్ అనే వ్యక్తి ఈ రోజున వచ్చిన వ్యక్తి కాదండి, ఏదో సీజనల్ పాలిటీషియన్ కాదు. కళ్యాణ్ గారితో పాటు దాదాపు 30 సంవత్సరాల ప్రయాణం అవుతుంది. అటువంటి వ్యక్తిని ఈ రోజున నువ్వు ఏమని రాస్తావు? ఎందుకు రాస్తావు? మీ ఇష్టారాజ్యంగా రాయడానికి ఏముందని మీ చేతిలో పెన్ను ఉంటే ఇష్టారాజ్యంగా రాస్తారా? ఏం తెలుసని రాస్తారు మీకు రియాజ్ గారి గురించి? ఎందుకు రాస్తారు? అమ్ముడిపోయే వ్యక్తి, అమ్ముడిపోయే వ్యక్తులు మీ వైసీపీలో ఉన్నారు, లేదంటే మీ వైసీపీ పార్టీలో చేర్చుకుంటారు కోవట్లుగా. అలాంటి వ్యక్తులు మీ దగ్గర పెట్టుకొని రియాజ్ గారి గురించి అవాకులు చవాకులు ఏ విధంగా మాట్లాడతారు? జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తు అన్న దగ్గర నుంచి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ప్రతి కార్యక్రమంలో ఒంగోలు అటెండ్ చేసిన వ్యక్తి షేక్ రియాజ్ గారు. నిన్న అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ జనార్దన్ గారికి కాల్ చేసి విష్ చేసిన వ్యక్తి షేక్ రియాజ్ గారు. మరొక్కసారి పత్రికాముఖంగా హెచ్చరిస్తున్న సాక్షి పేపర్ని, వైసీపీ వారిని, దయచేసి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.
ఖబర్దార్ వైసీపీ నాయకులారా, సాక్షి పేపర్ మరొక్కసారి రిపీట్ చేయొద్దు. ఈసారి రిపీట్ చేస్తే మాత్రం సాక్షి పేపర్ ఆఫీస్ని దిగ్బంధనం చేసి రాబోయే రోజుల్లో సాక్షి పేపర్ పిల్లలు ముడ్డి తుడుచుకోవడానికి కూడా పనికి రాకుండా చేస్తాం. అది టిష్యూ పేపర్ కన్నా దారుణంగా అయిపోతుంది. దాన్ని చూసుకోండి. ఇది వైసీపీ కరపత్రం. ఇలాంటి మీడియా ఉండటం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. దీంట్లో కనీసం ప్రజా సమస్యల మీద ఒక్కటి రాదు. జగన్ అన్నం తిన్నాడు, జగన్ ఇంటికి వెళ్ళాడు, జగన్ వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది, లేకపోతే అక్కడికి వెళ్ళారని. ఇక్కడ అది పెట్టకూడదు. ఇది కాదు పెట్టాల్సింది. చెల్లెల చేత చీ కొట్టించుకున్న జగన్ అన్న, అమ్మ చేత తూ అనిపించుకున్న జగన్ అన్న, కనపడకుండా పోయిన వాసన్న, ఇలాంటి క్యాప్షన్లు పెట్టుకోవాలి. కానీ ఏంది ఇది? కష్టపడి ఇక్కడ ఉన్నంత పవన్ కళ్యాణ్ గారి వర్గం ఇక్కడ ఎవరు లేదు. ఆ రాయపాటి అరుణ గారైనా సాధారణ మనిషిగా ఇక్కడికి వచ్చారు, అభిమానిగా. అనతి కాలంలోనే గుర్తించి పదవి ఇచ్చి ప్రోత్సహించిన వ్యక్తి రియాజ్ గారు. ఇక్కడే ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. సర్లే వచ్చారు అని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి కాదా. డిబేట్లో కానీ కూర్చోబెట్టిన వ్యక్తి. నన్ను కూడా సాధారణ మధ్యతరగతి కుర్రోడిని అక్కడ వార్డులో తిరుగుతూ ఉండేవాడిని. ఈరోజు జిల్లా స్థాయి కార్యదర్శిని చేసింది మా రియాజ్ అన్న. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన భావజాలాన్ని పునికి పుచ్చుకొని నాలాంటి ఎంతోమందిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వివిధ డివిజన్ అధ్యక్షులు, వాళ్ళ పనులు చేసుకుంటారు. పెద్దలు ఉన్నారు, అందరూ బాలాంగం అన్నారు, ఆయన సీనియరు, ప్రసాద్ అన్న, రాంబాబు అన్న ప్రజారాజ్యం నుంచి ఫ్యాన్స్ నుంచి పనిచేశారు. అంటే మీకు అంత లోకువా? మీ నాయకుడే, మీ వైసీపీ నాయకుడే ఒక ఆయన ఎంతో అట్టాసంగా మీ ఎమ్మెల్యే గారు చెప్పుకున్నారు కదా, నేను ఇళ్ల పట్టాలు ఇచ్చాను, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పింది మీ నాయకుడే. కోర్టులో పిల్లేశారు. దాని మీద రాయాలి సాక్షి పేపర్లో. అది రాయరు. మళ్ళీ మేము యాత్ర ఆపేశాము, అదే ఇంటింటికి తిరుగుతా వీర మహిళలు కరపత్రాలు పంచుంటే ఆపేశారు అన్నారు. నిన్న మొన్నటి దాకా ఎవరికనేది తెలియదు. ఆశించిన మాట వాస్తవమే, రాలేదు. ఉమ్మడి పొత్తులో భాగంగా ఆయనకి ఇచ్చారు. అన్కండిషనల్గా సపోర్ట్ చేద్దామన్నారు. ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జగనాసురు సంహారం చేయాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అహంకారపూరిత వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవి గారినే ఆయనకున్న కాలిగూటికి కూడా సరిపోడు. ఆయనకున్న స్థానం వేరు. అలాంటి వ్యక్తినే అవమానించాడు. అది మాలాంటి ఎంతోమంది లక్షలాది మంది మెగా అభిమానులకు కానీ అందరికీ ఇతను ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలుపరచట్లేదు. అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం అమలుపరచట్లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం. కనీసం సిగ్గు శరం ఏమీ లేకుండా ఏందండి ఇది? ఏంది ఇది? ఈయన ప్రపోజ్ చేయిస్తారా? ఏంది ఇది? కనీసం ఆ రాసినోడి కన్నా ఏమన్నా ఇంట్లో అన్నం పెడుతున్నారు, ఏం పెడుతున్నారంట. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు రాబోయే 2024లో రియాజ్ గారి నాయకత్వంలో అన్కండిషనల్గా ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపుకి జనసేన పార్టీ కృషి చేస్తుంది. ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి గవర్నమెంట్లో మొట్టమొదటి ఓడిపోయే సీటు వైసీపీ ఒంగోలు నియోజకవర్గం. ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోవాలి. టీడీపీ జనసేనకి సంబంధించి ఇక్కడ జనార్దన్ గారికి టికెట్ అనౌన్స్ చేశారు. దాని ప్రకారమే రియాజ్ గారు కానీ మేము కానీ మాకు కళ్యాణ్ గారు ఏది చెప్తే మేము దానికి అనుగుణంగానే నడుచుకుంటాము. వ్యతిరేకంగా అయితే మేము చేయము. ఈ సాక్షి పేపర్ ఇష్టం వచ్చినట్టు బాడిగలు రెంట్ కట్టట్లేదు, మూసేస్తున్నారా అవన్నీ చెప్తున్నారు. మేము రెంట్ కట్టట్లేదు మీరు చూస్తున్నారా? మేము ఆల్రెడీ కొత్త పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి మేము రెడీ చేసుకుని ఉంటే మీకు నోటుకు వచ్చినట్టు మీరు రాస్తున్నారు. మీకు రాయాల్సింది ఏంటంటే చెల్లెల్ని పట్టించుకొని జగను, అమ్మని పట్టించుకొని జగన్ అని రాసుకోవాలి. లేదనుకో బాలినేని పట్టించుకొని జగన్ అని రాసుకోండి. మీకు చేతిలో మీ పేపర్ ఉందని మీ నోటికి వచ్చినట్టు మీ చేతులకు రాత్రులు వచ్చినట్టు రాస్తే మాత్రం సాక్షి పేపర్ని ముట్టడిచ్చి ధర్నా చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మాకు రియాజ్ గారు అక్కడ రేపు తాడేపల్లిగూడెంలో ప్రోగ్రాం ఉంది, జనసేన ఉమ్మడి దానికి సంబంధించి. దాని ప్రోగ్రాంగా రియాజ్ గారు అక్కడ ఉండి అక్కడ ఉన్న పనులన్నీ దగ్గరుండి జరుపుకుంటున్నారు. రియాజ్ గారు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటారు. కానీ దానికి సాక్షి పేపర్ వాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, పారిపోయాడని రాసుకుంటున్నారు. మీ బాలినేని పారిపోయాడని రాసుకోండి, మీకు టికెట్ లేదని మీరు రాసుకోండి. ఇంకొకసారి ఇలా కానీ రియాజ్ గారి మీద కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తే సాక్షి పేపర్ వాడిని అయితే మాత్రం ఊరుకునే పనే లేదు. ఖబర్దార్.